హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్స్ హోమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో పొడిగా పర్ఫెక్ట్గా టేస్టీగా వచ్చే సేమియా ఉప్మాను ఏ విధంగా చేసుకున్నా చూపించబోతున్నాను. వీడియోని చివరి వరకు చూసేయండి. దీనికోసం అయితే ముందుగా నేను ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇందులోనే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం పోపు గింజలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కాజు కూడా వేసుకున్నాను. కాజు వేసుకోవడం వలన ఈ సేమియా ఉప్మా అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ఇలాగే మనకు రుచికి సరిపడా కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ పల్లీలు, కాజు వేసుకోవడం వలన చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులోనే కొంచెం కరివేపాకు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ ఇట్లా వేసుకోవడం వల్ల కలర్ఫుల్గా అనిపిస్తుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం పచ్చి బఠానీని కూడా వేసుకున్నాను నేను. ఇవన్నీ వేసుకోవడం వలన మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, అలాగే రుచి కూడా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మొత్తం కలిసేటట్టుగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేనైతే ఇక్కడ 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేనైతే ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో దానికి డబల్గా తీసుకుంటే ఈ సేమియా ఉప్మా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వాటర్ మంచిగా మసిలిన తర్వాత మనం దీంట్లోనే సేమియాని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇవన్నీ వాటర్ మంచిగా ఈ సేమియా పీల్చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం నీట్గా నిదానంగా కలిపేసుకోవాలి. వీళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. నా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ కొత్తిమీర కూడా వేసుకున్నాక మొత్తం కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.